నన్ను చూడండి, నేను మీ అంత చదువులు చదువుకోవాలా. నేను కావాలని ఇంటర్మీడియట్తో ఆపేశా, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశా. ఎందుకంటే నాకు నచ్చల, చెప్పే చదువుకి నాకు లోపల ఇంట్రెస్ట్కి సరిపోలా, అందుకని చదువును వదిలేశాను. కానీ నేను చదవడం ఆపలా, నేర్చుకోవడం ఆపలా. చిరంజీవి గారి దయ, మెగాస్టార్ చిరంజీవి గారి దయ, ఆయన పుణ్యమా అని నాకు యాక్టింగ్ స్కిల్ ఒకటి నేర్పించారు. ఆ స్కిల్ నేర్పిస్తే ఎన్నో నేర్చుకున్నాను. నేను ఒక సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను, స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన చేసుకున్నాను, స్క్రీన్ ప్లే గురించి అవగాహన చేసుకున్నాను, యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను, ఆర్ట్ డైరెక్షన్ గురించి అలవాటు చేసుకున్నాను, ప్రొడక్షన్ డిజైన్ గురించి అర్థం చేసుకున్నాను. ఇన్ని అర్థం చేసుకుంటే నేను కొత్త వారికి అవకాశం ఇవ్వగలిగాను. నేను ఒక్కడిని సినిమా తీస్తే రోజుకి 500 నుంచి 600 మంది అన్నం తింటారు, ఇంటికి డబ్బులు తీసుకెళ్తారు, ఒక్కడికి స్కిల్ నేర్పిస్తే. అలాంటిది నేను నా జీవితంలో పెద్ద కోరిక, మా నాన్నగారి కోరిక ఏంటంటే, అరే కళ్యాణ్ గారు సరిగ్గా చదవట్లేదు, వీడికి మా నాన్న కోరిక నన్ను ఒకటే, కనీసం నువ్వు డిగ్రీ పాస్ అవ్వరా నువ్వు. నేను ఎట్లాగా ఎస్ఐకి వెళ్ళైపోయిన కానిస్టేబుల్గా వచ్చి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను, నువ్వు కనీసం ఎస్ఐగా ప్రారంభిస్తే కనీసం నువ్వు డిఎస్పీగా రిటైర్డ్ అవుతావు. అదేరా నా కోరిక. మా నాన్న ఉంది. మా నాన్నకి నేను దురదృష్టం, నేను నాకు చేయలేకపోయా. కానీ నేను పోలీస్ శాఖకు చెప్తున్నా, నేను పోలీస్ శాఖకి ఇచ్చేంత గౌరవం, అది మా నాన్నకి ఇచ్చినంత గౌరవం పోలీస్ శాఖకి ఇస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.